అందరికీ ముందుగా నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో జీవో 33ని తీసుకొచ్చిందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే ఆరోపించారు. రేవంత్ గురువు చంద్రబాబును సంతృప్తి పరచడం కోసమే ఈ జీవో తెచ్చారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచన చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి సంక్షోభం కోరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 33 వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 33ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ వీళ్ళు గుడ్డిగా లేదా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ దోస్తులు వచ్చారు కాబట్టి, వాళ్ళ గురువులు వచ్చారు కాబట్టి మరి వాళ్ళని సంతృప్తి పరచడానిక, అక్కడ వాళ్ళ ఉన్న పైరవీ చేసుకురా వీళ్ళక్కడ అనాలోచితంగా ఆ 7 సంవత్సరాల్లో ఏమైనా 4 సంవత్సరాలు అనే దాన్ని తీసేస్తూ కేవలం వరుసగా 4 సంవత్సరాలు చదివితేనే అనే జీవో 33 తెచ్చిండ్రో అది పెద్ద నష్టం కలిగించే అంశం. తెలంగాణ ప్రాంతాన్ని మొత్తానికి కావచ్చు, ప్రత్యేకించి బార్డర్లో ఉన్న జిల్లాలు, అటు మాగ్నార్ కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చాలా సందర్భాల్లో తీసుకుపోయి పక్కన ఉన్న రాష్ట్రాలు చదివిస్తున్నారు. గతంలో పూర్వం నుంచి ఉన్న అలవాటు కాబట్టి పాపం తెలియక కొంతమంది అక్కడ ప్రత్యేకంగా కొంత వీళ్ళకి అదనంగా వస్తుంది అనే భావన కావచ్చు, అక్కడ ఏదో కొంత విద్య బాగుంటుందనే భావన కావచ్చు, లేదా ఇంటికి దూరంగా ఉంచాలన్న భావన కావచ్చు, పిల్లల్ని గుంటూరులో, విజయవాడలో, అట్లాగే అటువైపు కర్నూలులో ఏదైనా కొంత ఇన్స్టిట్యూషన్స్, పేరున్న ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి తీసుకుని చదివిస్తున్నారు. వాళ్ళందరి వాళ్ళ తెలంగాణలో ప్రత్యేకించి ఎంబీబీఎస్ కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఈ ప్రాంతంలో అసలు వాళ్ళు వెళ్లేదే అక్కడి కొరకు, దాని కొరకు ప్రత్యేకించి ఎంసెట్ వాటి కొరకు వెళ్తారు. ఇంటర్మీడియట్ కావచ్చు, లాంగ్ టర్మ్ కోచింగ్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ తో పాటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఉండే కాలేజీలు అక్కడ ఉండటం కావచ్చు, దాని కొరకు పోతారు పాపం. కానీ మరి వాళ్ళందరూ నష్టపోతున్నారు. మరి ఆ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదించండి, అందరం కలిసి కొట్టాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం ఉంది. న్యాయపరమైన పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి రేపు ఉదయం కూడా అందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పి సమాచారం ఇస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. వారందరూ కూడా వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళ న్యాయం జరిగేదానికి అందరూ కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెంచుకొని పిల్లల మీద అప్పుల పాలై కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి కూడా బయటికి పంపించి చదివించుకున్నారు. మరి అటువంటి వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా నిన్న పాపం ఆ పొగటిని ఏదైతే ఆఖరి నిమిషంలో చేసిండ్రో దెబ్బతిని పాపం అమ్మాయి ఎట్లా మానసికంగా బాధపడుతున్నదో, అందుకంటే ఇంత ఘోరంగా ఇప్పుడు ఇవాళ ఈ పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడే పరిస్థితి ఉంది. దీని వెంటనే ప్రభుత్వం మరి ఆ జీవో 33ని ఉత్సవం చేసుకోవాలి. గతంలో ఏ విధానం అయితే ఉండేనో వరుస 7 సంవత్సరాల కాలంలో ఏ 4 సంవత్సరాలు కూడా చదివినా ఇక్కడ స్థానికత వస్తుంది అనే దానికి ఏదైతే ఉండేనో గత ప్రభుత్వం ఇచ్చింది ఆ విధానాన్ని కొనసాగించాలి. అన్ని ఆలోచించి తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ హక్కుల్ని పరిరక్షించే దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు చేసింది. 95% స్థానికులకి ఉద్యోగాలనే విషయంలో కూడా కేసీఆర్ గారు ఆనాడు రాష్ట్రపతిని కూడా ఒప్పించి మనకు స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చారు ఎక్కడ లేని విధంగా. మరి ఇటువంటి అన్నిటి కూడా పోగొడుతున్నారు వీళ్ళు. ఒకటి వేరే ఏ కారణం లేదు. వీళ్ళకి ఎవ్వడికి కూడా తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ సోయి లేదు. మేము ఏం ఆలోచించినా గత ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకత్వం మేమందరం మేము ఏది మొదలు పెట్టినా ఏది చేసినా మొట్టమొదటి తెలంగాణకి ఎంత ప్రయోజనం ఉంటుంది అన్న ఆలోచనతోనే మొదలుపెట్టిన ప్రతి పథకాన్ని, ప్రతి కార్యక్రమాన్ని. కానీ వాళ్ళ తెలంగాణ సోయి లేదు వీళ్ళకు. మొత్తం ఆంధ్రలో నీడని బతికొచ్చినారు కాబట్టి వీళ్ళు వాళ్ళ భాషల సంతృప్తిపరచడం కొరకు, వాళ్ళ భాషలకు సంబంధించిన వాళ్ళని సంతృప్తిపరచడానికి ఇటువంటి తప్పు నిర్ణయాలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే జీవో 33 కూడా ఉపశమనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.
24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.